చాలా సింపుల్ గా కుట్టుకునే బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నా అండి. ఇది వచ్చేసి రౌండ్ మేడ్ అనమాట. రౌండ్ మేడకు 1.5 ఇంచెస్ మీద క్లాత్ ఉండేలాగా చూసేసుకొని ఇట్లా ఒక బొంది అనేది 3 చేసుకోవాలి. ఇలా బొంది 3 చేసుకొని 1.5 ఇంచెస్ మీద వెడల్పు ఉండేలాగా ఇట్లా బొందులు అనేది మొత్తాన్ని అయితే కట్ చేసి పెట్టేసుకోండి. మనం 3 చేసుకున్న బొందుల మొత్తాన్ని ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత అక్కడ కొంచెం గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ పీసులు బయట కనిపించకుండా పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా కుట్టుకుంటూ వచ్చామనుకోండి, మనకు డిజైన్ అనేది కరెక్ట్ గా వస్తుంది. గ్యాప్ లేకుండా ఈ విధంగా కుట్టుకుంటూ రండి. సో ఈ విధంగా కుట్టుకుంటే మనకి డిజైన్ అయితే ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసేసి ఇక్కడ కూడా నడుము దగ్గర గోట్ అయితే వేసేస్తున్నాను. మీరు పైపింగ్ పెట్టినా కానీ గోట్ వేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ గా అయితే పైపింగ్ ఏం పెట్టకుండా ఈ విధంగా నార్మల్ గోట్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా వేసేసిన తర్వాత క్లాత్ కూడా మనకు మెడ చుట్టూరు కూడా గోట్ అనేది వేసేసుకోవాలి. ఫైనల్ గా అయితే డిజైన్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.